తెలంగాణ కాంగ్రెస్ లో కొండా కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మంత్రి కొండా సురేఖపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందన్న ప్రచారం నేపథ్యంలో ఆమె భర్త కొండా మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఈ భేటీలో సురేఖపై వస్తున్న ఆరోపణలు, పార్టీలో విభేదాలు, సీఎం రేవంత్ రెడ్డితో కొనసాగుతున్న వివాదంపై చర్చ జరిగినట్లు సమాచారం. అదే సమయంలో కొండా కుటుంబం వెనక్కి తగ్గేది లేదన్న సంకేతాలు కూడా ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యేగా పదవికి కూడా రాజీనామా చేసి రాజకీయంగా అమీతుమికి సిద్ధమవుతామని మురళి భట్టికి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే ఉప ఎన్నికను ఎదుర్కొని తమ బలం ఏమిటో చూపిస్తామని కొండా కుటుంబం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేవంత్ వ్యతిరేక వేవ్ తీసుకొస్తానని సురేఖ హెచ్చరించినట్లు సమాచారం. దీంతో ఈ వివాదం వ్యక్తిగత విభేదాలను దాటి కాంగ్రెస్ లో రాజకీయ సవాల్గా మారుతున్నట్లు కనిపిస్తోంది. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలా వద్దా అన్నది ఇప్పుడు రేవంత్ ప్రభుత్వానికి సున్నితమైన అంశంగా మారింది. చర్యలు తీసుకుంటే కొండా కుటుంబం నుంచి మరింత తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. చర్యలు తీసుకోకపోతే పార్టీ క్రమశిక్షణపై ప్రశ్నలు లేవనెత్తే పరిస్థితి కనిపిస్తోంది. ఎలాంటి పరిణామాలు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదన్న సంకేతాలు కూడా కొండా కుటుంబం నుంచి వస్తుండటంతో రేవంత్ ముందున్నది రాజకీయ రిస్క్ గానే మారింది. మరి ఈ పంచాయతీలో చివరకు ఎవరిది పైచేయి అవుతుందన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతోంది.